అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ గత 2 రోజులుగా జరుగుతున్న ఒక ఇష్యూ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మన తెలంగాణ బిడ్డ. తెలంగాణలో ఉంటూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్న నా కొడుకులు ఉంటారు కదా, నిజంగా చెప్తున్నా, అభిమానులు ఉండొచ్చు. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. కానీ పొలిటికల్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఎజెండా డిఫరెంటు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా అన్ఫిట్ అని చెప్తాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక ఎజెండా అనేది లేదు, ఒక గోల్ అనేది లేదు. ఏ చెట్టుకు కాయలు కాస్తే ఆ చెట్టు కింద కూర్చుంటాడు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఏపీ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారో కూడా నాకు తెలియదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని, సినిమాల వరకే, అది అంతే. పొలిటికల్ పరంగా నేను పవన్ కళ్యాణ్ ఫాలో గాను. పవన్ కళ్యాణ్ చెప్పింది నేను. కొత్తగా బత్తాయి రంగు వేసుకొని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు హిందువుల గురించి ఏది పడుతుంది అంటే ముసిగొల్పే విధంగా మాట్లాడితే ఏపీ ప్రజలు పిచ్చోళ్ళ, నిజంగా చెప్తున్నా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా తెలీదా? ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి ముస్లిం అంటాడు, ఒకసారి హిందూయిజం అంటాడు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తసు పలుకుతాడు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పవన్ కళ్యాణ్ ఇంత మంచి వ్యక్తి అని మీరు అనుకుంటే అతను 2024 అఫిడవిట్లో శంకర్పల్లి మండల్ జన్వాడ విలేజ్కి చెందిన ఒక ఎఫ్టీఎల్లో ఉన్న ఒక చెరువును కబ్జా చేసి ఒక 10 ఎకరాల చెరువును వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నా. ఒక అసైన్ ల్యాండ్ చెరువును కబ్జా చేసి ఒక ల్యాండ్ ఎలా తీసుకుంటాడు? అది తెలంగాణ చెందిన ల్యాండ్. దీని మీద ఎవడు మాట్లాడు? పవన్ వచ్చినట్టు ఆంధ్ర నాయకులు తెలంగాణ మేధావుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. తెలంగాణ గడ్డ ఓన్లీ తెలంగాణ ప్రజల కోసం ఉన్నది, అంతే తప్ప ఆంధ్ర వాళ్ళ కోసం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.